ఒక మనిషికి విజయ గర్వం తలకెక్కినప్పుడు, ఒంట్లో రక్తం బదులు అహంకారం ప్రవహిస్తున్నప్పుడు, నేనే రాజు నాకు తిరుగులేదు, ఎవడైతే నాకేంటి తొక్కుకుంటూ వెళ్తాను అన్న మదం ఆవహించినప్పుడు వారు వ్యవస్థ అంతా చెరబడతారు. వారిని మనుషులు నియంత్రించలేరు. కేవలం ప్రకృతి, భగవంతుడు మాత్రమే నియంత్రించగలరు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చిన్న నిర్మాతలను ఎదగనివ్వకుండా, చిన్న సినిమాలు రిలీజ్ కానివ్వకుండా, తక్కువ రేట్లకే వారి వద్ద సినిమాను కొని వారి శ్రమని దోచుకొని తాము సొంతంగా రిలీజ్ చేసుకొని చిన్న నిర్మాతలకు నష్టాన్ని కలుగజేస్తున్న దిల్ బ్రదర్స్ గురించి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. 2025వ సంవత్సరం ప్రకృతి, భగవంతుడు వీరికి గట్టి బుద్ధి చెప్పారు. సినిమా అనేది వ్యాపారం, మేము ఎవరికి భయపడం, ఎవరినైనా తొక్కుంటూ వెళ్తాం, మాకు మొహమాటం లేదు, ఉన్నదున్నట్టు మొహం మీద మాట్లాడతాం అంటూ అహంకారం ప్రదర్శించి గేమ్ చేంజర్ సినిమాకు ఫేడ్ అవుట్ అయిన దర్శకుడిని ఎన్నుకొని రామ్ చరణ్ విలువైన 3 సంవత్సరాల కాలాన్ని ఆ సినిమాకి వాడి సినిమా ఫ్లాప్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన దిల్ బ్రదర్స్ తమ తప్పును, దర్శకుడు శంకర్ తప్పును వదిలేసి రామ్ చరణ్ ని నిందించి తమపై తామే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. జూలై 4వ తారీఖు నితిన్ హీరోగా దిల్ బ్రదర్స్ నిర్మించిన తమ్ముడు సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకి డిజాస్టర్ కంటే ఇంకో ప్రత్యేకమైన పదం ఏదైనా కనిపెట్టాల్సి వచ్చేట్టుంది. సినిమా థియేటర్లో కూర్చున్నంతసేపు ప్రేక్షకుడి సహనానికి సవాల్. ఎందుకయ్యా ఇంత పగ? సినిమా తీసావు, జనం మీదకి వదిలావు, 4 రాళ్లు వెనకేసుకోవాలంటే జనం మెచ్చాలి కదా. నోరు తెరిస్తే 30 years ఇండస్ట్రీ అంటావు, 58 సినిమాలు తీసాను అంటావు. అసలు నువ్వేనా ఈ సినిమా తీసింది, లేదా దారిన పోయే దానయ్య తీస్తే కొన్నావా? అర్థం కాక జుట్టు వీక్కుంటున్నారు. దిల్ బ్రదర్స్ కి 2025వ సంవత్సరం కలిసి రానట్టుంది. కొంత గ్యాప్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈలోపు 30 years ఇండస్ట్రీ తొక్కి పడేస్తుంది, అహంకారం కొద్దిగా తగ్గుతుంది. గేమ్ చేంజర్ తమ్ముడు లాంటి రాంగ్ జడ్జ్మెంట్ ఎందుకు తీశారో వాళ్ళు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం దొరుకుతుంది. అప్పుడు మంచి సినిమాలు, కొత్త సినిమాలు తీస్తారు. ఒకటి మాత్రం ష్యూర్, అహంకారం తలకెక్కినప్పుడు ఆలోచన నశిస్తుంది. ఆలోచన నశించినప్పుడు అంచనా తప్పుతుంది. అంచనా తప్పినప్పుడు మనం పెట్టిన రూపాయి ₹1/2 అవుతుంది. ఆ పావల మాయమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎంత విమానాల్లో తిరిగినా చివరికి నడవాల్సింది నేల మీదే. ఎన్ని హిట్లు తీసినా గ్రౌండ్ రెబల్ రియాలిటీ మర్చిపోతే అంతా ఫట్టే. ఇకనైనా జాగ్రత్త పడండి. మీ దగ్గర స్కిల్ ఉంది. అత దిల్ రాజులా ఉండండి, పైకి ఎదుగుతారు.